సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడంలో కీలక పాత్ర పోషించింది రేవంత్ కేబినెట్. ముఖ్యంగా మంత్రివర్గంలోని కొందరు మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో అదుర్సనిపించారు. డిస్టింక్షన్ ఫలితాలతో 3 రంగుల జెండాకు తిరుగులేదని చాటి చెప్పారు. ముఖ్యంగా సీఎం రేవంత్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క 75% పైగా ఫలితాలను సాధించి తమ నియోజకవర్గాలపై పట్టును చాటుకున్నారు. మిగతా మంత్రులు కూడా సొంత సెగ్మెంట్లలో మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీని గెలిపించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ విజయడంకా మోగించింది. 3 విడతల్లోనూ హస్తం పార్టీదే పై చెయ్యి అయింది. ఫేజులు మారినా బీఆర్ఎస్, బీజేపీ ఫేటు మాత్రం మారలేదు. ప్రతి విడతలోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ కేబినెట్ సూపర్ సక్సెస్ను సాధించింది. సీఎం రేవంత్తో పాటు ఆయన కేబినెట్ మంత్రులు అద్భుత ఫలితాలతో దుమ్మురేపారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ జెండా సగౌరవంగా రెపరెపలాడింది. పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో వన్ సైడ్గా ఫలితాలను సాధించింది. ఏకంగా 140 స్థానాలతో హస్తం పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ ఈ స్థాయిలో సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్కు రాలేదంటే కొడంగల్పై సీఎం రేవంత్కు ఎంత గట్టి పట్టుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అధికార పార్టీ హవా ముందు కారు నిలవలేకపోయింది. బీఆర్ఎస్ 30 స్థానాలు, బీజేపీ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక సీఎం రేవంత్ తర్వాత ఆ స్థాయిలో సర్పంచ్ ఫలితాలను సాధించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ నాయకత్వంలో హుజూర్నగర్లో కాంగ్రెస్ డిస్టింక్షన్ మార్కులు సాధించింది. ఏకోన్ముఖంగా ఇక్కడి జనం 3 రంగుల జెండాకే మద్దతు తెలిపారు. కాంగ్రెస్ 111 స్థానాలతో ప్రపంచనం సృష్టించగా బీఆర్ఎస్ కేవలం 29 స్థానాలకే పరిమితమైంది. ఇక బీజేపీ 0 అయింది. 75% పైగా ఫలితాలతో ఉత్తమ్ సత్తా చాటారు. ఉత్తమ్కు దీటుగా అద్భుత ఫలితాలను సాధించారు మంత్రి సీతక్క. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో కాంగ్రెస్ జోరు కొనసాగింది. ఇక్కడ 111 స్థానాల్లో హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయడంకా మోగించారు. కాంగ్రెస్ దూకుడు ముందు బీఆర్ఎస్ చేతులెత్తేసింది. కారు పార్టీ 30 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక ఇండిపెండెంట్లకు 8 స్థానాలు దక్కాయి. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మంతనిలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో మరోసారి రుజువైంది. మెజార్టీ స్థానాల్లో 3 రంగుల జెండా రెపరెపలాడింది. పెద్ద ఎత్తున స్థానాలను సాధించింది అధికార పార్టీ. పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు బావుటాను ఎగరవేసి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఎంత పదిలంగా ఉందో చాటి చెప్పారు కేడర్. ఇక మంతనిలో హస్తం పార్టీ అభ్యర్థులు 115 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. బీఆర్ఎస్ 33 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ ఒకే ఒక్క స్థానంతో మమా అనిపించేసింది. ఇక్కడ ఇండిపెండెంట్లు 14 మంది గెలిచారు. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ వన్ సైడ్గా రిజల్ట్స్ సాధించింది. హస్తం పార్టీ అడ్డాగా పేరున్న మధిరలో అనుకున్నట్లుగానే 3 రంగుల జెండాదే పై చెయ్యి అయింది. మధిరలో 90 మంది కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి గెలిపించుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ 21 స్థానాలకే పరిమితమైంది. అటు ఇండిపెండెంట్లు 20 మంది గెలుపొందగా బీజేపీ మాత్రం ఒక్కటి కూడా గెలవకుండానే చాప చుట్టేసింది.
ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటారు. వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండలో కాంగ్రెస్ 64 స్థానాలను చేజిక్కించుకుంది. ఇక్కడ హస్తం పార్టీ జోరు ముందు బీఆర్ఎస్ నిలవలేకపోయింది. బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక బీజేపీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ సత్తా చాటింది. హస్తం పార్టీ ఇక్కడ 26 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీఆర్ఎస్ 11 స్థానాలకే పరిమితం కాగా బీజేపీకి 0 ఫలితాలు వచ్చాయి. ఇక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర, ఆందోళ్, పాలేరులో కాంగ్రెస్కు 60% కంటే ఎక్కువ ఫలితాలు రావడం విశేషం. ఈ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. ఇక ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు సత్తా చాటారు. 3 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ జోరు కొనసాగింది. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత సెగ్మెంట్ హుస్నాబాద్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చాటుకుంది. ఇక్కడ దాదాపు 60% స్థానాలను హస్తం పార్టీ చేజిక్కించుకుంది. ఇక మంత్రులు వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్, జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్లో 3 రంగుల జెండాదే పైచెయ్యి అయింది. ఈ 2 నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఇక్కడ హస్తం పార్టీ 50 నుంచి 60% ఫలితాలను సాధించింది. ఇక సీఎం రేవంత్ కేబినెట్ లో పలువురు మంత్రులు పోటీపడి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించగా మంత్రి వివేక్ కు ఈ జాబితాలో చివరి స్థానం దక్కింది. వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో హస్తం పార్టీకి 50% కంటే కొద్దిగా తక్కువ ఫలితాలు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ ను 18 స్థానాలకే కట్టడి చేసినప్పటికీ ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుపొందారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 35 మంది ఇండిపెండెంట్లు చెన్నూరులో విజయం సాధించారు. ఇక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగగా బీఆర్ఎస్ ఎన్ని బీరాలు పలికినప్పటికీ ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోయింది. బీజేపీ పరిస్థితి మరీ దారుణం. చాలా నియోజకవర్గాల్లో ఖాతా తెరవలేకపోయింది. హుజూర్నగర్, మదిర, ములుగు, పాలేరు, ఖమ్మం, చెన్నూరులో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక కమలం పార్టీ పూర్తిగా చతికిల పడింది. ఓవరాల్ గా చూస్తే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కొల్లాపూర్, హుస్నాబాద్లో మాత్రమే బీఆర్ఎస్ నుంచి కొంత పోటీ కనిపించింది. మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడా కారు సత్తా చాటలేకపోయింది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీలు ఎక్కువ స్థానాలు గెలిచారు. అలాంటి నియోజకవర్గాల్లో చెన్నూరు ముందంజలో ఉంది. ఇక్కడ 35 మంది స్వతంత్రులు విజయం సాధించారు. అలాగే ఈ లిస్టులో మదిర, కొల్లాపూర్, పాలేరు, మంతని, హుస్నాబాద్ కూడా ఉన్నాయి. మొత్తంగా పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ కేబినెట్ సూపర్ సక్సెస్ అయింది. అత్యధిక సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుని కాంగ్రెస్ కు తిరుగులేదని అమాత్యులు చాటి చెప్పారు. తెలంగాణ గడ్డ హస్తం పార్టీ అడ్డా అని మరోసారి రుజువు చేశారు.